ఐడియాస్తో ఉంటారు అనేది. బట్ నాకు మాత్రం నా లైఫ్ టైం ఇది ఒకటే నాకు వచ్చు, నేను ఆడియన్స్కి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అంతే. దివిజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా బాగుంది టీజర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఏంటంటే చాలా మందికి ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. అండ్ దట్టు కొంతమందికి బయోపిక్స్ చేయాలని ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక బయోపిక్ తీయాలంటే ఎవరిది చూస్ చేసుకుంటారు అండ్ ఎవరిది చేస్తారు? అయ్యో, చాలా పెద్ద క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తారా? ఇష్టం, అది మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరిది చేస్తారు? నాకు చాలా మంది ఉన్నారండి, చెప్పుకుంటా పోతే ఏదైనా చాలా ఉంటాయి ఆప్షన్స్. పర్టికులర్గా ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు. పర్టికులర్గా అంటే నాకు కొంచెం పెద్దదే, బట్ నాకు సౌందర్య గారిది చేయాలని ఉందండి. ఆవిడ అంత లెజెండరీ యాక్ట్రెస్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో ఆవిడ కథ కూడా ఎవరైనా చెప్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హీరో గారు, ఈ పిక్చర్లో దివిజ గారి హీరోయిన్ అన్నాక మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? అది చెప్పాను కదండి, థ్యాంక్ యూ అండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే, ఈటీవీ ప్రభాకర్ గారు అంటే అసలు బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి ఒక రేంజ్ ఉంటుంది పాపులారిటీ. కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో ఆయనకి వేరే అభిమానులు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వాళ్ళ పాపని ఇప్పుడు హీరోయిన్గా ఎవరు వచ్చినా సరే మనకి ఓకే బాగా చేయాలి, బాగా పెర్ఫార్మర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఒక సెలబ్ వాళ్ళ పాప అట్లా వస్తున్నారు అన్నప్పుడు బాగా అనిపించిందండి. ఓకే, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుంది, వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు, అండ్ మనం కూడా ఇంకా సర్కిల్ పెరుగుతుంది, అవన్నీ ఇట్లా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇంకోటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఫస్ట్ అనేది వెరీ ప్రీషియస్ అండి. అలాంటిది ఈ అమ్మాయికి, దివిజాకి ఇదే డెబ్యూ ఫిల్మ్ అవ్వడం, అది అందులోని మా దాంట్లో నా హీరోయిన్గా చేయడం అనేది నాకు చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. అలా ఇప్పుడు చూడండి, ఎంత నమ్మకం